ఒకరోజు మేకల కాపరి తన మేకల మందును మేత కోసం అడవికి తీసుకువెళ్తాడు. అక్కడ ఒక మేకపోతు తప్పిపోతుంది. బాగా చీకటి పడిపోతుంది. దానికి దారి తెలియక అటూ ఇటూ తిరుగుతూ ఒక గుహ వద్దకు చేరుతుంది. ఈ రాత్రికి ఇక్కడ తలదాచుకోవచ్చని లోపలికి వెళ్ళి పడుకుంటుంది. అది సింహం గుహ కాబట్టి కాసేపటికే సింహం అక్కడకు వస్తుంది. తన స్థావరంలో పడుకున్న వేరొక జంతువును చూసి ఆశ్చర్యపోతుంది. ఆ జంతువుని అది ఎప్పుడూ చూడలేదు. దాని కొమ్ములు గడ్డం చూసి అదేదో వింత జంతువు అనుకుని దూరంగా ఉంది. అందులోనూ దాని కళ్ళు చీకట్లో ఎర్రగా మెరుస్తుండటంతో దానికి భయం వేస్తుంది. ఏం చేయాలో తెలియక అలాగే బయట నుంచుంటుంది. దాన్ని గమనించిన మేకపోతు చాలా భయపడిపోతుంది. కానీ ఆ భయాన్ని సింహానికి తెలియకుండా జాగ్రత్త పడుతుంది. దాని బారి నుండి ఎలా తప్పించుకోవాలో ఉపాయం ఆలోచిస్తుంది. మేకపోతు బయటకు వస్తుంది. సింహం భయాన్ని గమనించిన మేకపోతు గాంభీర్యం నటిస్తూ, ఎవడెవరా నీవు అని గద్దించింది. సింహం భయంగా, నేను సింహాన్ని, ఈ అడవికి రాజుని, మీరెవరు అని ప్రశ్నించింది. ఓహో, నీవేనా సింహానివి? నువ్వు మృగరాజువా? నేను ఇప్పటికీ 1000 ఏనుగుల్ని 100 పులిని చంపి తిన్నాను. ఇప్పుడు మొదటిసారి సింహాన్ని తినబోతున్నాను అని తన కొమ్ముల తలను మోరగించి ముందు కాళ్ళు పైకెత్తి దూకపోయింది. అంతే, అది చూసిన సింహం పారిపోయింది. అదే అవకాశం అనుకున్న మేకపోతు బతుకు జీవుడా అనుకుంటూ అక్కడ నుంచి బయటపడింది.